గురుగారు, అసలు మనిషి భూమి మీదకి ఎందుకు వస్తారు గురుగారు? ఎందుకు ఆ జన్మను ఎత్తుతారు? అసలు ఆ ముఖ్య కారణం ఏంటి? మనిషి పుట్టుక, ఈ బాడీని వదిలేయడం, గిట్టుట అంటూ ఉంటాము. సరే, చనిపోవడాలు ఇవన్నీ మనం చూస్తుండే నిత్య జీవితంలో, సమాజంలో చూస్తున్నాం. అసలు ఎందుకు పుట్టాలి? పాయింట్ గురుగారు. తల్లిదండ్రులు ఎవరికైనా, ఏ తల్లిదండ్రులు నార్త్ సౌత్ అమెరికా ఎక్కడైనా తల్లిదండ్రులు ఒకటే. అవును గురుగారు. పుట్టడం అనేటువంటిది కూడా మరి ఫెసిలిటీస్ కొంచెం తేడా ఉన్నా అవన్నీ మామూలే. అసలు మనిషి అనేవాడు ఈ దేహంలోకి, ఈ శరీరంలోకి ఎందుకు వారు అవతరిస్తారు? అవతరించడమే అది, రావడాన్ని. మానవ అవతారం ఎందుకు ఎత్తుతాడు? దేవుళ్ళ అవతారాలాగా మానవ అవతారం అంటే పూర్వజన్మలో వారు చేసిన కర్మల్ని బట్టి, అంటే పనులు బట్టి, అనుభవించేటువంటి పనులు బట్టి మిగిలిపోయిన వాటికి ఈ జన్మ వస్తుంది, నెక్స్ట్ బర్త్. ఓకే, అంటే ఈ జన్మ ఎత్తడానికి కారణం పూర్వజన్మ. ఓకే, అది అందుకని క్లారిటీ ఇస్తున్నా. అంటే పూర్వజన్మ ఆధారంగానే వాడు పేదవాడిగానా, మిడిల్ క్లాస్ వాడిగానా, దాని ఇష్టం, అది ఆత్మ, సోల్ విల్ డిసైడ్. అది సోల్ విల్ డిసైడ్. ఎందుకంటే దాని ఇష్టంతోనే. ఇంకోటి, పైన ఊర్ధ్వలోకంలో ఐడియల్ ఆత్మల లోకాలు ఉంటాయి, అంటే షేప్లెస్ ఆత్మలు. అలాగే పితృలోకాలు ఉంటాయి. మనం సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టిన వాళ్ళకి, దేవతలకి ఆహారం పెట్టడం, అమావాస్య రోజు కొన్ని ఉన్నాయి సంఘంలో అలవాట్లు. వాళ్ళు వచ్చి తింటున్నారో లేదో వీళ్ళకి తెలియపోయినా మా పెద్దవాళ్ళు పెట్టారు, నేను పెడుతున్నాను, దానికి లెక్కలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక రోజు దేవతలకో లెక్క, మనుషులకో లెక్క, ఆత్మలకో లెక్క ఉంది. బ్రహ్మకు కూడా ఒక రోజు ఒక లెక్క ఉంది. సో ఇవన్నీ కూడాను ఉన్నాయి. సింపుల్గా ఏంటంటే మనకి మానవుల లెక్కలు తీసుకుంటే సంవత్సరానికి మన చనిపోయిన తల్లిదండ్రులు, తాతయ్యలు వాళ్ళకి ఒక రోజు, ఇది సింపుల్. ఇక్కడ ఆగుతాం, ఎందుకంటే ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు. మనం ఎంత తక్కువలో సబ్జెక్ట్ పట్టి ముందరికి వెళ్దాం. ఒక రోజు అని అర్థం. రోజు భోజనం నువ్వు పెడుతున్నట్టే, మేము పెడుతున్నట్టే. అదేంటే మనం సంవత్సరం వాళ్ళకి ఒక రోజు, అలా లెక్క. అందుకని మనం ఈ వాళ్ళు ఏమి తినకుండా ఉండరు, తింటున్నట్టే లెక్క. కానీ మనం ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు అనేటువంటిది మళ్ళీ కొంత మనకి ఆశ్చర్యం కలిగించేటువంటిది, అనుమానాలు ఇవన్నీ. పెద్దవాళ్ళు చెప్పారు, నిజంగా వాళ్ళు స్వీకరించారు, స్వీకరిస్తున్నారు, యుగాల నుండి కూడాను మనము చేయాలి అని చేస్తున్నాం. అది సత్యం. ఓకే. తర్వాత ఈ ఆత్మ ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు మరో జన్మ, మరుజన్మ, పునర్జన్మ అనే పదాలు వాడుతున్నాం. పునర్జన్మలో మిగిలిపోయినవన్నీ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఆ కోరికలు ఆత్మకి ఏవేవి ఉంటాయో అవి ఈ శరీరంలో స్త్రీలుగా పుట్టిన వాళ్ళైనా, పురుషులుగా పుట్టిన వాళ్ళైనా, వాళ్ళు ఆ దాంట్లో ఆత్మకి స్త్రీలు అనేటువంటిది లేదు, పురుషులు అనేటువంటిది, ఆత్మకి మగ ఆడ లేదు, కులం మతం లేదు, దాని ఇష్టం. బాడీ ఖాళీగా ఉంది, వచ్చేస్తుంది. దానికి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటుంది. మంచి ఆత్మల్ని, మంచి సంతానాన్ని కావాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేయొచ్చు, పూజలు చేయొచ్చు, దేవుళ్ళకి దండం పెట్టుకోవచ్చు. మా వంశము నాకు మగ పిల్లాడే కావాలని కొంతమంది దండం పెడుతూ ఉంటారు, వంశ వృక్షం లేడం. అంటే ఈ తల్లిదండ్రుల కర్మానుసారం కూడా పిల్లలు జన్మించే అవకాశం అంటే ఉంటుంది, ఉండదని కాదు, కానీ స్పెషల్ రిక్వెస్ట్. ఓకే గురుగారు. తల్లిదండ్రుల స్పెషల్ రిక్వెస్ట్ కొన్ని ఉంటాయి. మా ఇంట్లో మహాలక్ష్మి లాంటి అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలంటే సరే, అప్పుడు ఆ ఐడియల్ ఆత్మలు ఉంటాయిగా, అవి ఈ మానవుల్ని చూడగలుగుతాయి, మాటలు వినగలుగుతాయి, అన్ని చేయగలుగుతాయి. మనం వాటిని చూడలేము. ఆత్మల్ని అందరూ మనుషులు చూడలేరు కదా. కొంత ఎక్సెప్షన్, కొంతమందికి కళ్ళలో కనపడతారు చనిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, పూర్వీకులు రకరకాలుగా వింటుంటారు. అవన్నీ కూడాను జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అది కొంతమందికి అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే కనపడతాయి. దానికి కూడా ఒక రీజన్. అందరికీ కనబడితే ఇంకా మరి ఆత్మలు అని ఒకటి అనం కదా. అవును, కరెక్టే. దయ్యాలు భూతాలు కూడా అనం. అసలు దయ్యాలు భూతాలు అనకూడదు. అది సోల్స్ ఒక రకంగా ఒక స్టేజ్ లో ఉండే, ఒక పర్పస్ మీద వచ్చాయి, కనిపిస్తున్నాయని అనుకోవాలి, రూపాలు అవి. అందుకని ఇక్కడ ఆత్మ అది దానిష్టంతో వస్తుంది, దానిష్టంతో వెళుతుంది. మీరు 70 ఏళ్ళు బతుకుతాడు అని అనుకున్నా
ఒక 20 ఏళ్ళకే చనిపోవచ్చు, జబ్బుతో చనిపోవచ్చు, జబ్బు లేకుండా చనిపోవచ్చు. ఇవేమిటంటే ఒక రహస్యమైనటువంటి శాస్త్రాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి ట్రేస్ అవుట్ చేసి ఈ జబ్బులతో రావడానికి ఈ గ్రహాల సంబంధం ఈ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఈ అలవాట్లు జాగ్రత్తగా చేసుకోవాలి అని కాంబినేషన్ జాతకాల్లో వేసినప్పుడు ఈ బుద్ధులతో ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది. అంటే లోతుగా వెళ్ళిన కొద్దీ మనం విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఆత్మ వాళ్ళు కర్మలు చేయడానికి వస్తారు, చేస్తారు. వాళ్ళు పోయిన వాళ్ళు మనని చూడగలుగుతారు, మన బాధలు ఏడుపులన్నీ చూడగలుగుతారు, కానీ మాట్లాడినా కూడా మనకి వినపడదు. ఎందుకంటే సిల్వర్ కార్డ్ అని ఉంటుంది ఈ మానవుడికి, ఆత్మకి, ఈ బాడీకి. వెళ్ళేటప్పుడు సిల్వర్ కార్డ్ ఉన్నంతసేపు ఈ బాడీకి కనెక్ట్లో ఉన్నంతసేపు ఓకే. అది సిల్వర్ కార్డ్ అది తెంపేసుకుంటే ఇక మనుషులతో సంబంధాలు ఉండవు, కనబడతాయి, వెళ్ళిపోతాయి, దాని దారి దానికి వెళ్ళిపోతాయి. మీ ఊరు వెళ్ళావమ్మా, 4 రోజులు ఉంటావు, పండగ అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాం. అలాగే అవి కూడా ఎక్కడి నుంచి మొదలయ్యాయో, ఎన్ని లోకాలు ప్రయాణం చెయ్యాలో, దాని కర్మలు దాని పుణ్యాన్ని బట్టి అన్ని లోకాలు వెళ్తాయి. అందుకని ఊర్ధ్వలోకాలని వేరే ఉన్నాయి, విష్ణులోకాలు వేరే ఉన్నాయి, దేవత లోకాలు వేరే ఉన్నాయి, మానవ లోకాలు వేరే ఉన్నాయి. చంద్రమండలంలో కూడా ఒకప్పుడు మనుషులు రకరకాల జీవులు ఉన్నట్టుగా ఈ మధ్య సైన్స్ చెప్తున్నారు ప్రతి గ్రహం మీద. అంటే ఆ కాలాల్లో అవి ఉన్నాయి, లేవనడానికి లేదు. నీరు ఉంటుందని అదని సైంటిఫిక్గా ఇవాళ ప్రూవ్ అవుతున్నాయి కదా. అవన్నీ మనం ఎప్పుడో చెప్పాం, మన వాళ్ళు ఎప్పుడో అక్కడ కలవడం, వెళ్ళడం, నివసించినట్టుగా కూడా దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేవంటే ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఈ మధ్యకాలంలో మీరు నెట్లో వాటిలో చూడండి, చంద్రమండలంలో స్థలాలు అమ్ముకునే సంస్థలు కూడా ఉన్నాయి. మీరు చూడండి, నెట్లో దొరుకుతుంది. కొంతమంది కొనుక్కున్నారు అమాయకులు, వీళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలియదు, బట్ డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు, మామూలు వాళ్ళు ఏం కొంటారు, పట్టించుకోరు అసలు. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఏదో డబ్బులు ఉన్నాయి మనకి, శంషాబాద్లో కొనుక్కుంటాం, లేకపోతే నార్సింగ్లో కొంటాం, ఇంకెక్కడెక్కడో కొంటాం. మనం కొనంగానే పోయి కొండం, పిల్లలకో ఎవరికో పనికి వస్తుంది ఫ్యూచర్కి. మన వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు అన్ని ప్రపంచం అంతటా కొన్నారు, అది చూడొచ్చు మీరు. అది గూగుల్ సెర్చ్లో దాంట్లో చేయండి, తెలిసిపోతుంది. ఎంతోమంది కొన్నారు. ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు తయారు చేస్తాడు, ఎప్పుడు రాకెట్లో బస్సుల్లాగా ఫ్లైట్ లాగా వెళ్ళే రోజు మనం ఇంత తొందరగా చూడలేకపోవచ్చు, ఫ్యూచర్లో రావచ్చేమో. అప్పుడు మరి వాళ్ళ స్థలాలు ఏ విధంగా వాళ్ళకి అప్పచెబుతారో తెలియదు. అంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది అంతే. అందుకని ఆత్మ ప్రయాణాలు ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, కష్టాలు పడ్డానికి కూడా ఆ కష్టంలో అనుభవించడం కోసం దాని ఇష్టంతో ఈ కష్టం ఇలా ఉంటుందా ఎక్స్పీరియన్స్ కోసం కూడా అది అనుభవిస్తుంది. కొంతమంది సంతోషంగా ఉండడం కోసం అనుభవిస్తారు. అవును గురు, అంటే ఎక్స్పీరియన్స్. కొందరు తినడానికే పుట్టారు, కొందరు ఇది చేయడానికే పుట్టారు అంటారు కదా. అవును, అలాగే ఇది కూడా ఉంటాయి. ఇంకా చాలా విశేషాలు మనం ఇంకో మారు చెప్పుకుందాం. సింపుల్గా ఆత్మ ఇష్టము, ఆత్మ నిర్ణయాలు, ఈ బ్రతుకు, ఈ జన్మ పూర్వజన్మ సుకృతం, భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది, ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. మనం మంచిగా అవ్వడానికి, మంచికే భగవంతుడు, మీ చెడు చేయడు భగవంతుడు ఎప్పుడు. మన నిర్ణయాలు తప్పుగా తీసుకుంటే చెడు వస్తుంది, మన నిర్ణయం సరిగ్గా తీసుకున్నాం అనుకోండి మంచి నిర్ణయాలే వస్తాయి. కరెక్ట్. అది ఒకవేళ ఇప్పుడు కష్టంగా అనిపించినప్పటికీ రేపటి మేలు కోసమే కష్టం. అమ్మా శుభమస్తు తల్లి. థ్యాంక్ యూ గురుగారు. మొత్తంగా అసలు మనిషి భూమి మీద పుట్టడానికి కారణం ఏంటి అనేది చాలా స్పష్టంగా, పోవడానికి కూడా ఆయన చేతిలో ఉందని కూడా చెప్పాం. ఓకే గురుగారు, మనిషి పుట్టకపోవడానికి ఏంటి కారణాలు అనేవి, పర్పస్ అనేవి చాలా స్పష్టంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభాశీస్సులు తల్లి.